ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు 50,000 ఓట్ల మెజార్టీకి తక్కువ లేకుండా గెలుస్తారని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటే ఒక ఆత్మకూరు పట్టణంలోనే కొన్ని ఏళ్ల నుంచి సమస్యాత్మకంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 4 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టి ఎంతో అధునాతనంగా కట్టడం జరిగింది. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా అర్బన్ కాలనీలో 2 కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది. షాదీ ఖానాలు అయితేనేమి, ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాలు అయితేనేమి, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆత్మకూరు పట్టణంలోనే చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన బీసీ సాధికార యాత్రకు వచ్చిన జన ప్రభంజనమే ఆయన యొక్క గెలుపుకు ఎంతో దోహదం చేసింది. ఆ రోజే ప్రజలు శిల్పన్న విజయం ఖాయమని చెప్పి ఆ రోజే ఆయన డిసైడ్ చేయడం జరిగింది ప్రజలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జక్కా మురళి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అధ్యక్షులు, మండల ఆర్వైశ్య సంఘం, ఆత్మకూరు. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.